పేరు నాకు తెలుసు, కానీ మీ నోట్లో ఉండేది డాక్టర్ మాలస్వామి ఎగ్గే అర్థమైపోయింది. కానీ ఇంకా చూస్తున్నాను మిమ్మల్ని, మార్నింగ్ కష్టం అక్కడి నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతారు, సరిగా తిండి తినరు. కానీ మీరు భారతదేశంలో ఎక్కడే లేదు, ప్రపంచం లేదు. కానీ 7 నెలల నుంచి గుడ్లు పెట్టించడం జరిగింది. పెట్టించినా కూడా 20 సంవత్సరాలకి ఫస్ట్ టైం అది అప్రూవల్ అయింది. ఒక ఐడియల్ దీనికి బ్యాక్ బోన్ 4th స్టెప్స్ మీరు కాబట్టి ఈ యొక్క మానవ ప్రపంచంలో అద్భుతమైన రీతిలో 4th స్టెప్స్ మీరు కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గుడ్డు గురించి ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయలేదు, రీసెర్చ్ పెద్దగా చేయలేదు. కారణం ఏంటంటే 50 సంవత్సరాల కింద కొలెస్ట్రాల్ అనే ప్రాబ్లం బయటికి తీసుకొచ్చి తద్వారా గుండె జబ్బులు వస్తాయని చెప్పడం ద్వారా అది అలా 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 వెళ్ళిపోయి ప్రపంచం అంతా వెళ్ళిపోయి గుడ్డు తినకూడదు, అవకాడో తినకూడదు, అండ్ సేమ్ టైం నెయ్యి తినకూడదు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏది తినకూడదు, తింటే గుండె జబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. NIN బుక్లో ఒక భారతదేశంలో NIN బుక్లో ఒక రాయడం జరిగింది. ఇది తప్పు అని లేటెస్ట్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా 2015 డిక్లేర్ చేయడం జరిగింది. పొరపాటు ఎందుకు క్షమించమండి, క్షమిస్తే అవుతుందా? కానీ రావాలి బయటికి. కానీ నిన్న కూడా 12 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ మొత్తం ఎల్లో తినకూడదు కదా, ఎల్లో తింటేనే రోగాలు రావు. కాబట్టి సో ఎక్కడికి పోయినా కూడా దీన్ని చెప్పాల్సిన అనేక రంగాలు తీసుకుంటా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. నేను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్కి అడ్వైజర్గా ఉన్నాను. యా మండే ఓ సండే దానికి కావు అండే ఒక వండే కాదు, నేను చెప్పేది 5 కాబట్టి ఆ స్లోగన్ పాతపడదు అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు ఈ డైట్ తర్వాత NIN 3 తర్వాత 4 ఇయర్స్లో మార్పు వచ్చింది. 60 సంవత్సరాలు సార్, ఇంకా ఏం గుడ్లు తింటా సార్? నేను 99 సంవత్సరాల వరకు గుడ్లు తినవచ్చు, దీంట్లో ఏమీ లేదు అని బుక్లో రాయబడింది. లేటెస్ట్ 2024 రిలీజ్ చేసిన బుక్. కొలెస్ట్రాల్ అనేది ఒమేగా 3 హైయెస్ట్ ఎగ్లో బ్రహ్మాండం తినవచ్చు. గుడ్లు 7వ మాసం నుండి పిల్లలకు గుడ్లు తినవచ్చు. ఒకసారి 20వ మాసం వరకు కూడా పిల్లలు 20 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో అంగన్వాడీ కేంద్రంలో 7th మంత్ నుంచి పిల్లలకు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంది. రోజు గుడ్డు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. నోవేర్ ఇండియా ప్రయత్నం చేస్తే అవుతుందని నాకు తెలిసింది. సో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దాని ప్రకారం అలాగనే వాళ్ళు ఎడ్యుకేట్ అంగన్వాడీ మహిళా గ్రూపులకి రోజు గుడ్డు, ప్రెగ్నెంట్ ఉమెన్కి రోజు గుడ్డు, ప్రెగ్నెంట్ కాగానే ప్రసూతి కాగానే అంటే డెలివరీ కాగానే 6 నెలల గుడ్లు అంటే ఈ రకంగా. నెక్స్ట్ ఇప్పుడు హాస్టల్స్లో 6 గుడ్లు, హాస్టల్లో 6 గుడ్లు, స్కూళ్ళల్లో ఆంధ్రాలో 5 గుడ్లు, తెలంగాణలో మాత్రం 3 గుడ్లు. ఇక్కడ డైరెక్ట్ గారు ఒప్పుకోలేదు, ఆయన ఏదేదో మాట్లాడాడు, నన్ను చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి టచ్ చేయలేదు. కాబట్టి అయినా హాస్టల్లో 6 గుడ్లు ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ. సో మరొక శుభవార్త ఏంటంటే ఇప్పుడు నాకు హాస్పిటల్లో కూడా వారానికి 2 గుడ్లు పెట్టేది. ప్రయత్నం చేస్తే రవీందర్ రెడ్డి కాజీపేట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోజు గుడ్లు పెట్టాడు. ఒక గుడ్డేం సార్ అని రమేష్ గారిని సెక్రటరీ అడిగితే 2 గుడ్లు పెట్టాడు. వారానికి 6 గుడ్లు అయిపోయింది. సో ఆరోగ్య సేవ పథకంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్. ఆరోగ్యం బాగుండాలి. చంద్రబాబు నాయుడు కట్టు గుడ్లు తినడు ఆయన డైటిషియన్ జానకి శ్రీనాథన్. సో ఇంకొక ఉంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా గుడ్లు తినడం మొదలుపెట్టాడు. సో హాస్పిటల్లో కూడా పేషెంట్లకి ఆరోగ్య సేవలు 3 గుడ్లు డైలీ పేషెంట్కి 3 ఇయర్స్ బతిలాడారు. హరీష్ రావు గారిని అడిగితే చివరికి 2 సంవత్సరాల కింద ఆయన కూడా యాక్సెప్ట్ అయ్యాడు. హాస్పిటల్స్ బెడెడ్ హాస్పిటల్స్లో రోజు పేషెంట్లకు 3 గుడ్లు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో తిననివాడు లేకుండా మొత్తం గుడ్లు తింటున్నారు. తినిపించాలి. ఎక్కడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందో, ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడికే ఎక్కువ చీమలు చేరుతాయట. ఆ రకంగా ఎక్కడైతే ఎదుట డబ్బు ఉంటుంది ఆడిగా పరిగెత్తుంటారు. ఆ రకంగా ఈ రోజున కన్జంప్షన్ తెలంగాణ ఈజ్ హైయెస్ట్ 180 ఎగ్స్ పర్ క్యాపిటా. వేరే ఇండియాలో 103 గుడ్లు తింటారు. దీనికి కారణం ఏంటంటే కొలెస్ట్రాల్,
రకరకాల మీ కరపత్రం ఇవ్వడం జరిగింది. అబద్ధమైన యూట్యూబ్లు, లీడింగ్ డాక్టర్స్, ఒక హాస్పిటల్ గుండె బరసైంది, గెట్ అవుట్. ఏం సార్, కరపత్రాలు ఇక్కడ పంచకూడదు. హయ్యెస్ట్, ఈ స్టేట్లో హయ్యెస్ట్ హాస్పిటల్ అది. కరపత్రాలు పంచకూడదు గుడ్డు గురించి. ఏం సార్ అని వెళ్ళి అడిగితే ఆయన పేరు హాస్పిటల్ సెల్ఫ్ బాబు అడిగే, ఏం సార్ పంచకూడదండి, మా యొక్క చట్టానికి వ్యతిరేకం. ఆ తర్వాత లీడింగ్ హాస్పిటల్స్ కరపత్రం కూడా పంచలేదు. నేను అడిగాను, ఏం సార్ ఎన్ని గుడ్డు తింటారు? 2 తింటాను, ఒకటి రెండోది ఎల్లో భారత్ అన్నాడు. అంటే భారత్ మా పని మనిషికి ఇస్తాను. మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఎల్లో పని మనిషికి ఇస్తాను. ఆ అమ్మాయి సచ్చిందా బతికిందా అని అడిగాను. బాయ్, అవును సార్, గుండె దెబ్బలు కదా, 3 సందమామలు కదా, ఆమెకి ఇస్తే బతికిందా అడి గుండె దెబ్బ వచ్చింది అడుగుతున్నాను. అరే నాకు లైట్ వెలిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, ఎక్కడ చూసినా సార్ పచ్చస్తాను సార్, పచ్చస్తాను తినకూడదు కదా అనేది పెద్ద ఇదిన్నది. అందుకనే రాయటం జరిగింది. యూట్యూబ్లో లీడింగ్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా హార్మోన్స్ ఇస్తారు, హార్మోన్స్ ఇస్తారు, వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తారని చెప్పి యూట్యూబ్లో లీడింగ్ డాక్టర్స్ పేరు చెప్పను పోయి కొట్లాడి పెట్టుకున్నారు. అంటే ఫౌండర్స్ ఆఫ్ ది లీడింగ్ హాస్పిటల్ ఏం చెప్తారు సార్ మీరు, ఏం చెప్తారని చెప్పి. అందుకనే ఈ యొక్క మీకు ఇచ్చిన కరపత్రంలో వెనక పేజీలో రాయడం పరమసత్యం అని రాయటం జరిగింది. మీరు చూడండి దయచేసి. ఒకటి, ఈ రోజున 2008 నుంచి మేము ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ 18th ఎడిషన్ క్యాలెండర్. కాబట్టి అనేది సాధ్యతమా? సో ఇప్పుడు మా క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దయచేసి మీ యొక్క అందరి కోఆపరేషన్, అద్భుతమైన ఆహారం కాబట్టి, అద్భుతమైన ఆహారం కాబట్టి నా క్యాలెండర్ ద్వారా మీకు తెలియజెప్పాలనే ఉద్దేశం మీద మిమ్మల్ని అందరినీ రక్షించడం జరిగింది. మీ అందరికీ ఆహ్వానం అందుతుంది. ఎస్పెషల్లీ మా ప్రెసిడెంట్, తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్కి గౌరవనీయులు మోహన్ రెడ్డి గారిని రావాలని కోరుకుంటున్నాను. పోల్ట్రీ ఇండియా ఫౌండర్ చక్రధరరావు గారు, అట్ ద సేమ్ టైం ఇప్మా, ఈ పోల్ట్రీ ఇండియా ఈ సపోర్ట్ కంపెనీస్ యొక్క అధ్యక్షులు ఉదయ్ సింగ్ గారు, వారిని కూడా మనం కోరుతున్నాం. మా భాస్కర్ గారు మొత్తం ఈ యొక్క ఈ స్టేట్లో మొత్తం కార్యక్రమాలు నడిపించి మా సెక్రటరీ భాస్కర్ మహబూబ్ నగర్ నుంచి, అట్లనే అభిషేక్ రెడ్డి మా సెక్రటరీ, రాజశేఖర్ రెడ్డి, ఎప్పుడు చూసినా అలానే ఉంటానని గుడ్డ టైటింగ్ ఏం లేదు. కాబట్టి స్టార్ట్ చేస్తామండి. మా క్యాలెండర్ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. He's a founder of the Indian poultry industry. డాక్టర్ పద్మశ్రీ పివి రావు గారు, చెంచల్గూడ జైలు పక్కన ఇల్లు, చదివింది ఇంటర్మీడియట్. కానీ వరల్డ్లో ఎన్ని అవార్డ్స్ తీసుకోవాలన్నా ప్రపంచంలో అన్ని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వర ఫౌండర్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ ఫౌండర్. ద సేమ్ టైము ఒకసారి ఇటు మలుపురు, ఒకసారి మళ్ళీ రివర్స్ మలుపురు, అట్లా అట్లా ఇటే పెట్టండి మొత్తం. ఇంకోటి క్యాలెండర్ లాగుంటే అందరూ చూడండి సార్, చూడండి. ఇండియన్ పోస్ట్ పోల్ట్రీ ఫార్మర్ 65 సంవత్సరాల కింద ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఒక చిన్న ఫామ్లో పనిచేయడం జరిగింది. అంచెల విషయాలకి కోడి పిల్లలు ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్యాప్కాక్ కోడి పిల్లలు. సో 260 గుడ్లు పెట్టే కోడి మరి 300 గుడ్లు ఎలా పెడుతుంది? వెరీ సింపుల్. బ్రాయిలర్ కూడా 2 నెలలకి మేము చదువుతున్న కాలేజీలో 72లో 12 వారాలకి 2 కిలోలు. ఇప్పుడు 40 రోజులకే 2 కిలోలు ఎలా అవుతుంది? మీరు కూడా బ్రహ్మాండంగా నారకంగా తయారవుతారు. నేను తయారైన కాబట్టి మీరు అలానే తయారయ్యారు.
చెప్తాను రాసుకుని కొంచెం వినండి. ఎంత సబ్జెక్ట్ మీరు రాసుకోకపోయినా ఇప్పుడు అని క్యాలెండర్ అందరికి క్యాలెండర్ ఇచ్చేసి అప్పటి నుంచి మేము క్యాలెండర్స్ రిలీజ్ చేయండి. నేను ఒక ఇది పెట్టాను, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వైజర్ ఉన్న నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ఒకటి స్టార్ట్ చేసి ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 10, 20, 10,000, 20,000, 30,000, 25,000 దాకా తీసాం. ఈ సంవత్సరం 18,000 క్యాలెండర్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిందని చెప్పేసి ఉద్దేశం మీద చిన్న యాడ్ తీసుకొని క్యాలెండర్ రిలీజ్ చేసి మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. కాలేజీలో, యూనివర్సిటీలో, టోటల్ కలెక్టరేట్లో, అంగన్వాడీలో, స్కూళ్ళల్లో ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం నా అదృష్టం ఒక మెచ్యూర్ మైండ్ తోటి మాట్లాడుతున్నాను కాబట్టి, ఆరోగ్యం అద్భుతంగా ఉంది కాబట్టి, యంగ్ మ్యాన్గా మిమ్మల్ని నిలబడ్డాను కాబట్టి చెప్పదలుచుకున్నాను. సో ఏమిటిది? సో 2020 కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి చనిపోయారు, చనిపోతున్నారు. ఏం రాశారు ట్రీట్మెంట్ అంటే నథింగ్ బట్ చివరికి ఆ ట్రీట్మెంట్లో ఏం రాశారంటే జింక్, కొలిన్, ఇస్టిడిన్ అండ్ కాపర్ అండ్ సెలీనియం, B12, విటమిన్ D తోటి ఐరన్, ఫోలిక్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ గుడ్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు చివరికి యాంటీబయాటిక్ రాస్తున్నాడు ట్రీట్మెంట్. 6 రోజులకు 6 లక్షలు తీసుకున్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇదంతా ఎందుకు బాబు, రోజు గుడ్లు తినండి, నట్స్, సీడ్స్ తినండి, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు లైట్ తెలియదు. 6 గుడ్లు స్టార్ట్ చేశాను. అద్భుతంగా దాన్ని ఇవ్వటం జరిగింది. 6 గుడ్లతోటి 101 కిలో ఉన్నవాడిని. అప్పటికి మేము చెప్పాను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడిని. పట్టమని 7.5 కిలోలు తగ్గిన తర్వాత ఇక రోజు గుడ్డు తినొచ్చు అనేది అర్థమైన తర్వాత ఇప్పుడు ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు గుడ్డులో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఏముంటాయి? ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఈ ప్రస్తుతపు లేటెస్ట్ స్టడీలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాకుండా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా డిక్లేర్ చేసింది కాబట్టి, ఈవెన్ ఎన్ఆర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి పొద్దున మార్నింగ్ మొదలుపెట్టుకుంటే రాత్రి వరకు కూడా 80% కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి పిండి పదార్థాలు, ఇడ్లీ, వడ, దోశ, పూరి, వైట్ రైస్, షుగర్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, చాక్లెట్స్ అక్కడగా 80% తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ ద ఎక్స్ట్రా క్యాలరీస్ కన్వర్ట్ ఇన్ ద ఫ్యాట్. సో కార్బోహైడ్రేట్స్ ఆప్టే మంచిది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ కాదు. అప్పుడు మనం లావు పెరిగాం. మరి ఏం చేయాలి? మరి గుడ్లు ఎన్ని తినొచ్చు అనే దాంట్లో చూసిన తర్వాత రోజు 4, 5, 6 గుడ్లు అండ్ ద సేమ్ టైం నో ఇడ్లీ కూడా, దోశ, పూరి, ఏం లేకుండా కూరలు, ఆకుకూరలు అండ్ వెజిటబుల్ కూర. సరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కదా నట్స్ అండ్ సీడ్స్, అవి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఈ 4.5 సంవత్సరాలు తీసుకున్నాను కాబట్టి ఈ రోజున దగ్గర 79 సంవత్సరాలు ఉన్నా కూడా చెప్పకూడదు ఏజీ, కానీ 79 సంవత్సరాలు ఉన్న ఏ డాక్టర్ ఎవరైనా 67 సంవత్సరాలు అన్న కారణం ఏంటంటే సో గుడ్డు తింటున్నాను కాబట్టి పర్ఫెక్ట్ గా బాడీ అయింది. ఈ కళ్ళజోడు లేకుండా నేను కళ్ళజోడు టెస్టింగ్కి వెళ్ళాను. 50 years అని చెప్పాడు. కళ్ళజోడు లేకుండా కూడా నేను చూడగలుగుతున్నాను, నాకు అర్థమైపోయింది. కాబట్టి ఎస్పెషల్లీ మీరు మార్నింగ్ బయలుదేరి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తారు, ఏదో తింటారు, మళ్ళీ తాగుతారు, టీ తాగుతారు, మళ్ళీ బిస్కెట్ తింటారు. 2 meal డైట్, 3 meal డైట్ పెట్టగలిగితే ఆ రకంగా అర్థమైన తర్వాత దీంట్లో ఏమి లేవు. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్సెప్ట్ విటమిన్ సి తప్ప అన్నీ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన ఆహారం కాబట్టి అందుకని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 7 months నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పిల్లలు కూడా గుడ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా గుడ్లు తింటున్నారు కాబట్టి అట్లీస్ట్ మన 2 రాష్ట్రాలలో న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో బ్రహ్మాండంగా ఉండారు కాబట్టి ఈ సందర్భంలో ఈ క్యాలెండర్ వాళ్ళ ఉద్దేశం మీద రాయడం జరిగింది. ఒకసారి చూస్తే మీరు ఒక్కసారి జనవరి చూడండి బాస్ ప్లీజ్, 1 minute జనవరి చూడండి ఒక్కసారి. సో గుడ్డు సంపూర్ణ పౌష్టికారం అంటే మొత్తం అన్నీ ఉంటాయి. ఇన్ని బీపీ, ఒత్తిడి, ఊబకాయ, గుండె జబ్బులు, క్యాన్సర్ అన్ని కడ ఎస్
అన్ని రోగాలు కంట్రోల్ అయ్యడానికి ఎగ్ ఇస్ నెంబర్ 1 ఫుడ్. మీకు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఏమిటంటే గుడ్డు శాకారం అవసరం, గుడ్డు శాకారమే పాలలాగా. నెక్స్ట్ తల్లిపాల తర్వాత 450 ఫుడ్ ఐటమ్స్, తల్లిపాల తర్వాత గుడ్డు నెంబర్ 1. అట్లనే కంటి చూపును పెంచే ఇప్పుడు ఈ వయసులో కూడా చాలా మంది చూస్తున్నా వాళ్ళు రుటీన్ జియాన్టిన్ అనే స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి కంటి చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ రకంగా నిత్య యవనాన్ని పెంచే, ఇంద్రియ పుష్టి పెంచే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ అయిందని రీసెంట్ 17 ఆగస్టు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పడం జరిగింది. మన సింపోజియం పెట్టిన డాక్టర్స్ అందరినీ పిలిచి 80 మంది డాక్టర్స్ వచ్చారు. సో ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నాకు బలివెళ్ళి సో పరిశీలించిన. సో నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు పుట్టెంటికలు రావాలి చాలా డిసిగలో ఉంది. కడుపులో పిల్లలు పుట్టెంటికలు రావాలంటే అందుకని నెల చుట్టూ పెరుగుతుంది, గోళ్ళు పెరుగుతుంది, అర్థమైపోయింది. సో హయ్యెస్ట్ ఆ రకంగా ప్రతి వాళ్ళకి వేడి అంటే ఉడికంటే పుస్తకం అంటే హీట్ అంటే అందరూ అంటుంది కదా సార్. ఏమి లేదు, ఎనర్జీ నథింగ్ బట్ క్యాలరీస్. ద లోయెస్ట్ క్యాలరీస్ గుడ్లో ఉంటాయి. 77 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. వేడి అనే పదార్థం లేదు గుడ్లో. ఆ రకంగా కొలెస్ట్రాల్, ఇది కొలెస్ట్రాల్ ఇప్పుడు లేటెస్ట్ కొలెస్ట్రాల్ అనేది చాలా సబ్జెక్ట్ అయిపోయింది. కొలెస్ట్రాల్ పాతది అయిపోయింది. బాడీకి కొలెస్ట్రాల్ కావాలి. అది ఈ రకంగా చూసినప్పుడు ఎన్ని గుడ్లు తినొచ్చు అంటే ఎన్ని గుడ్లు అనేది ఇక్కడ చూడండి. మార్చ్ దిస్ ఇస్ మై డైట్. నేను ఇప్పుడు బరువు తగ్గాను, రోగం లేదు, ఒక్క డాక్టర్ దగ్గర పోతలేను. నెక్స్ట్ బీపీ లేదు, షుగర్ లేదు, చెడు కొలెస్ట్రాల్ లేదు, మంచి కొలెస్ట్రాల్ 32 ఉండి ఇంతకుముందు 2 సార్లు ఆపరేషన్ అయినా ఇప్పుడు 50 అయింది. సో HbA1c 7.6 ఉండే ఇప్పుడు 5.2. ఈ రకంగా చూసినప్పుడు బ్రహ్మాండంగా. అందుకని 7వ మాసం నుండి పిల్లలకి అంగన్వాడీ పెట్టించాం. కాబట్టి ఎక్కడైనా పెట్టకపోతే మాత్రం చెప్పండి దయచేసి మీ పిల్లలు కూడా పెట్టించాలి. 7వ మాసం నుంచి 99 సంవత్సరాల గుడ్డు పద్ధతులు తినాలా. ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది బిగ్ సబ్జెక్ట్. మీ శరీరం కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ద లేటెస్ట్ అన్ని సైన్స్ చెప్తారు 80% శరీరమే మీ యొక్క లివరే శరీరమే తయారు చేస్తుంది. మగతనం కావాలంటే, విటమిన్ డి తయారు కావాలంటే, సెక్స్ హార్మోన్ రిలీజ్ కావాలంటే, చర్మం నిఘా ఉండాలంటే కొలెస్ట్రాల్ బాడీకి వస్తుంది, శరీరం తయారు చేసుకుంటుంది. కొలెస్ట్రాల్ ద్వారా గుండె జబ్బులు రావు. దిస్ ద లేటెస్ట్ స్టడీ. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా చూసినప్పుడు సరే ఇది పొల్యూషన్ కంట్రోల్. 85% మిల్క్ పొల్యూషన్ తోటి ఉంది. కానీ గుడ్డులో ఎక్కిన కాంచి వంటింట్లో పలగొట్టిన దాకా, గుడ్డును పలగొట్టిన దాకా పొల్యూషన్ లేదు. ఆ రకంగా అద్భుతహారం కాబట్టి నేను పాటించాను. కాబట్టి 6x డైట్, ఇది డైట్. ఒక 20 days చేసిన తర్వాత మామూలుగా మీరు రోజు గుడ్డు తింటే ఇడ్లీ వాళ్ళ దోశ కూడా పని చేయండి. చాలా వెరీ చీప్, 5-6 రూపాయలు. కాబట్టి గుడ్డు తింటే ఆటోమేటిక్ బరువు తగ్గుతారు, బ్రహ్మాండమైన షైన్ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. సో ఇది ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్లోగన్. ఓల్డ్ హెల్త్ ఏం చెప్పింది? ఖనిజాలు, కాపర్, జింక్, సెలీనియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి గుడ్డు తింటే బ్రహ్మాండమైన నిరోధనించే. కాబట్టి ఈ రకంగా చూస్తాం. సో పిండి పదార్థాలు తగ్గించి మీరు చికెన్, మటన్, గుడ్డు తినాలని బరువు తగ్గుతారు. వైద్య రంగం చేస్తే తప్పుది. కావాలంటే మీరు అందరూ జర్నలిస్ట్ కాబట్టి మీరు సర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్లోగన్ తోటి ఏముంటాయి? గుడ్లో ఐరన్, ఫోలిక్, B12 ఇవి ఉంటాయి కాబట్టి అంగన్వాడిలో బతిలాడి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్టార్ట్ చేసి గుడ్లు పెట్టించండి. అందుకని ఈ దేశంలో ప్రెగ్నెంట్ మనీ మన దేశంలో 5-6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండదు ఐరన్. గుడ్డు తింటే కనుక బ్రహ్మాండం పెరగడం జరుగుతుంది. ఎందుకు నాయన ఈ గొడవ అంతా ఎందుకు? అడిగితే నేను మీటింగ్లో, వందలాది మీటింగ్లో, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్, పాలు శాకాహారం, మాంసాహారం అంటే శాకాహారం సార్. చెట్టు గుడ్డ మహాత్మా గాంధీ గారే 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. సో కోడి పిల్లలు, గుండు పిల్లలు, పెట్ట పిల్లలు వస్తాయి. అవి ఎందుకురా ప్రపంచంలో తక్కువ రేటు కంటే మొక్కజొన్నలు, నూకలు, సజ్జలు, రాగులు, సోయాబీన్లు ఇవన్నీ మనుషుల వర్గాలు తీసేస్తారు. అవి అరాయించుకొని గుడ్లు పెడతాయి, బ్రహ్మాండంగా గుడ్లు పెడతాయి. దీన్ని కూడా శాకాహారాన్ని భావించుకొని స్వామి వివేకానంద వారు స్టీల్ లెక్క స్ట్రక్చర్ ఉండాలంటే, ఐరన్ బాడీ ఉండాలంటే రోజు గుడ్డు ఉన్న ఆయన కొట్టుకున్నాడు. ఎందుకు? మత సంబంధంగా శరీర ఆరోగ్యంగా ఉంటే దేవుడిని పూజిస్తాం. సో ఆఫ్టర్ ఆల్ 450 ఐటమ్స్ ఎగ్ ఇస్ నెంబర్ 1 ఫుడ్ ఆఫ్టర్ మదర్స్ మిల్క్. సో మా ప్రియుల గారి యొక్క బర్త్డే నవంబర్లో. సో ఎన్ని ఆఫ్టర్ ఆల్ గుడ్డు రేటు పెరిగింది సార్. ఎంత పెరిగిందా? ఏదో నవంబర్లో సీజన్ చలి ఎందుకు పడుతుందా? చలి పెట్టినట్టుగా నవంబర్, డిసెంబర్ కొద్దిగా గుడ్డు రేటే వస్తుంది. 5-6 రూపాయలు చూస్తున్నారు. సంవత్సరం పొడుగు చూస్తే 5 రూపాయలు లేదు ఈ సంవత్సరం రేటు. కాబట్టి వెరీ చీప్. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రోటీన్ పౌడర్ ఎవ్రీ గ్రామ్ 4 రూపీస్ అమ్ముతున్నారు. ఇక్కడ దయచేసి లాస్ట్ మీరు చెప్పేది ఏంటంటే
హైలీ ఎసెన్షియల్ ఎన్ఆర్సిస్ ఫ్యాటీ యాసిడ్ తక్కువ రేట్ల ప్రపంచంలో ఉండేది గుడ్డే కాబట్టి బ్రహ్మాండం కాబట్టి మీరు రెగ్యులర్గా తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తర్వాత సార్ ఆమ్లెట్ కూడా తీసుకోవచ్చా? యా ఆమ్లెట్ వేసుకోవచ్చా? మీరు ఏదో ఆమ్లెట్ వేసుకోండి, ఉక్కబెట్టి గుడ్డు తీసుకోండి, పొడి చేసుకోండి. సేమ్ ప్రభావం. ఎందుకంటే రోజు తీసుకోలేము. ఒకటే రకాల ఏ రకం 100 రకాలు చేసుకోవచ్చు. కోడి గుడ్డు ఒకటి దాంట్లో మసాలాలు అవన్నీ వేస్తారు కదా? ఏదైనా వేసుకోవచ్చు. ఏదైనా 2-3 గుడ్డల తిని బయలుదేరితే కనుక మీ ఆరోగ్యం బ్రహ్మాండం మల్టీవిటమిన్ టాబ్లెట్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం కండరాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఒమేగా 3 ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆల్రెడీ మీరు భోజనం చేశారు కాబట్టి మేము ఎగ్ సర్వ్ చేస్తున్నాం. తీసుకొని ఎగ్ పప్పు తీసుకొని సంతోషపడి మీ యొక్క మంచి వార్తతో పొద్దున్న చూసి దయచేసి చక్కటి మెసేజ్ ఎస్పెషల్లీ గుడ్డు ఏదో తినకూడదనే విధానం ఉంది కాబట్టి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పెంచడానికి మీరు అమూల్యమైన అద్భుతమైన వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ చక్కగా టైం ఇచ్చేసి 2 డేస్ ఇప్పటివరకు ఉన్నందుకు నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.